ఆపరేషన్ సింధూర్ తర్వాత సామాన్య ప్రజానికాన్నే టార్గెట్ చేసింది పాకిస్తాన్. జమ్మూ కశ్మీర్ మొదలు పంజాబ్ వరకు ముఖ్యమైన పట్టణాలను టార్గెట్ చేసి బాంబులతో దాడికి దిగింది. పాక్ దాడుల కారణంగా పూంచ్లోని చాలా బిల్డింగ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే పాక్ దాడులకు సంబంధించి ఒక్కొక్కటిగా సీసీటీవీ ఫుటేజ్లు వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం. అయితే పూంచ్లోని పరిస్థితులపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేందర్ రెడ్డి అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలను పాక్ ఆర్మీ టార్గెట్ చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి భారీగా షెల్లింగ్ చేసింది. ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటల నుంచి జమ్మూ పూంచ్ పట్టణంని టార్గెట్ చేసింది. పెద్ద ఎత్తున బాంబులు భారీ షెల్లింగ్ కూడా చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూడవచ్చు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రారంభమైంది. 7-7:30 గంటల ప్రాంతంలో ఈ జిల్లా కేంద్రం పూంచ్ జిల్లా కేంద్రం పైన భారీ ఎత్తున బాంబులను పాక్ ఆర్మీ ప్రయోగించింది. దీంతో చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో బుధవారం రోజు ఉదయం 7-7:30 ప్రాంతంలో బాంబు వచ్చి ఇక్కడ ఇంటిపై పడింది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా భయపడ్డారు. కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. పక్కనే టెంపుల్ కూడా ఉంది. టెంపుల్కి సంబంధించి ప్రాపర్టీస్ కూడా కొంత డ్యామేజ్ అయ్యాయి. ఆ సమయంలో గుడిలో కూడా ఎవరు లేరు. మొత్తం మీద మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కొంత ఖాళీ అయింది. చాలా చోట్ల ఇంటి యజమానులంతా ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. ఇంకా కొన్ని చోట్ల పవర్ అదేవిధంగా వాటర్ రిస్టోర్ కూడా కాలేదు. వీలంత తొందరగా పవర్ను వాటర్ని ఇవ్వాలని కూడా స్థానికులు కోరుతున్నారు. మొత్తం మీద మాత్రం సీసీటీవీ ఫుటేజ్ బాంబింగ్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే చాలా భయానకంగా ఆ దృశ్యాలు ఉన్నాయి. ఆ సమయంలో స్థానికులు ఎంతో ఆందోళన చెందారు, ఆవేదనకు గురయ్యారు, అదేవిధంగా సంఘర్షణకు గురయ్యారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వారంతా కూడా ఇతర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. గ్రౌండ్ జీరో నుంచి కెమెరా శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూ పూంచ్ నుంచి.